హలో అండి. ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన టమాటో సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది హెల్దీగా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దానిలో వాటర్ వేసి మీడియం సైజ్ టమాటాలని 7 తీసుకున్నాను. వీటిని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటాలు బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దానిపైన ఉన్న పొట్టును తీసుకోవాలి. అలాగే దానిలో ఉన్న విత్తనాలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి కదా, మధ్యలో వాటిని కూడా తీసేసేయాలి. ఈ సూప్స్ని ఇలా ప్రిపేర్ చేస్తూ అప్పుడప్పుడు మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో వెదర్ కూల్గా ఉన్నప్పుడు కూడా ఇలా ఘాటుగా ఈ సూప్స్ని ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఇలా సూప్స్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు కూడా ఇలా హెల్దీ సూప్స్ చేశారనుకోండి, మంచి సాత్వికమైన ఫుడ్ ఇచ్చినట్టు చాలా హెల్తీగా కూడా ఉంటారు. మన ఛానల్లో ఆల్రెడీ రాగి సూప్ కూడా ప్రిపేర్ చేశాను. మీకు కావాలంటే నేను లింక్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ సూప్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని రకాల వెజిటేబుల్స్ అవి యాడ్ చేస్తుంటాం కాబట్టి ఇవి చాలా హెల్తీ అని చెప్పొచ్చు. పిల్లలకి ఈ విధంగా కూడా ఏదో రకంగా మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండాలి కాబట్టి ఇలా సూప్స్ కూడా అప్పుడప్పుడు చేయండి. డిఫరెంట్ టేస్ట్తో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా దానిలో సీడ్స్ అన్ని కూడా తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1.5 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత దానిలో 1/2 కప్పు సొరకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే 1/2 కప్పు వరకు క్యారెట్ని కూడా ఇలా చిన్నగా పీసుల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు క్యాప్సికము, అలాగే 1/2 కప్పు వరకు ఆలూను కూడా ఇలా పీల్ తీసి చిన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వాటర్లో వాటిని 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవడానికి 10 to 15 మినిట్స్ సరిపోతుందండి. అవన్నీ కూడా సాఫ్ట్గా అయిన తర్వాత వాటిని చల్లార్చుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలో ఇవి కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకోవాలి. అలాగే మనం ఇంతకుముందు కుక్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అలాగే 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేయడం వల్ల కొద్దిగా ఘాటుగా చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఇప్పుడు వాటిని గ్రైండ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా సూప్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఇంత సింపుల్గా మీరు ఈవినింగ్ టైంలో కానీ పిల్లలకు చేసిస్తే చాలా బాగుంటుంది అండ్ హెల్దీగా కూడా అన్ని వెజిటేబుల్స్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.